హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్లో రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 4 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 వీడియోస్లో కూడా మన 10th మ్యాథ్స్లోని సెట్స్, అలాగే పాలినామియల్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనే చాప్టర్స్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైపు అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మరొక చాప్టర్లో భాగంగా మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైపు అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి కాన్సెప్ట్స్ యొక్క అవసరం ఏంటంటే, ముఖ్యంగా మనం ఆబ్జెక్టివ్ బిట్స్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. కాబట్టి మొదటగా మనం కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసి తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకు ఆల్రెడీ ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ అన్నింటినీ ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకుని ఉంటాం, 8th 9th అనమాట. ముఖ్యంగా క్వాడ్రెంట్స్ అంటే ఏమిటి, మనకి ఏ పాయింట్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి వాటిని కూడా రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మనం 10th క్లాస్లో మనకి పాయింట్స్ మధ్యలో ఉన్న రిలేషన్ని గురించి కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటాం. అవే ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా అని, అలాగే సెక్షన్ ఫార్ములా, నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ స్లోప్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ని కనుక బాగా నేర్చుకుని వాటిని మనం ఏ సందర్భంలో ఏ ఫార్ములాని ఉపయోగించాలి అనేది కరెక్ట్గా అవగాహన చేసుకున్నట్లయితే ఈ చాప్టర్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఫార్ములాస్ వాటిని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలనే విషయాన్ని ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఫస్ట్ ఏ ఫార్ములా నేర్చుకుంటాం, డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకుంటాం. డిస్టెన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఏ x1, y1 అండ్ బి x2, y2 అనే 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఏ బి అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ అని కానీ లేకపోతే ఆ 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అని కానీ అడిగినప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, దాన్ని ఏని బిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. దాన్ని ఎలా రాస్తాం మనం, ఏబి బార్ అని కానీ ఏబి అని కానీ రాస్తాం. దీనికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనం డిస్టెన్స్ ఫార్ములా అనమాట. ఇది మనకి క్వశ్చన్లో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, లేకపోతే లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, అలాగే 3 పాయింట్స్ ఇచ్చి ఆ 3 పాయింట్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే ఇక్కడ మనం క్వశ్చన్లో డిస్టెన్స్ అని కానీ అలాగే లెంత్ అనే పదం ఈ వర్డ్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనకి పెరిమీటర్ ఒక ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే మనకి 3 పాయింట్స్ ఇచ్చి ఆ 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, అట్లాగే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, కానీ హెరాన్స్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా అవసరం అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం హెరాన్స్ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఆ ట్రయాంగిల్ యొక్క లెన్స్ ఆఫ్ ద సైడ్స్ కావాలి. కాబట్టి ఆ సందర్భంలో కూడా మనం ఈ ఫార్ములా ఉపయోగించాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై హెరాన్స్ ఫార్ములా. మనకి ఈ సందర్భాల్లో ఈ ఫార్ములా యొక్క ఉపయోగం ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ సెక్షన్ ఫార్ములా.
ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ దిస్ చాప్టర్. దీన్ని బేస్ చేసుకుని మనకి ఎక్కువగా లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఓకే, మనకి ఒక ప్లేన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి. అవేంటి? ఏ x1, y1, బి x2, y2. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి మధ్యలో ఏదైనా ఒక పి అనే పాయింట్ ఉంది అనుకోండి. ఆ పి అనే పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తున్నట్లయితే అప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ ఏమిటి అని అడిగినప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. దీన్నే సెక్షన్ ఫార్ములా అంటే రేషియో ఫార్ములా అని కూడా అంటూ ఉంటాం. ముఖ్యంగా రేషియో అనే పదం వస్తే ఖచ్చితంగా మనకి ఈ ఫార్ములాను ఉపయోగిస్తామట. ఇక్కడ మనకి ఈ పి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్ x, y అనుకున్నట్లయితే వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. దిస్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ఫార్ములా. ఇక్కడ మనకి రేషియో ఇచ్చి పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీ అనే లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్ పి అనే పాయింట్ ఇచ్చి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగినప్పుడు ఇదే ఫార్ములా ఉపయోగిస్తాం. అలాగే x యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇలా రేషియో అనే వర్డ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఫార్ములాను అప్లై చేయాలంట. అట్లాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రై సెక్షనల్ పాయింట్స్ అనమాట. సెక్షన్ లోనే ఉంది కదా ట్రై సెక్షనల్. ఇక్కడ మనకి సెక్షన్ అనే ప్రాబ్లం ఉంది కదా, వర్డ్ ఉంది కదా, కాబట్టి ఈ ట్రై సెక్షనల్ పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఇదే ఫార్ములాను ఉపయోగిస్తాం అన్నమాట. అసలు వాట్ ఈస్ మెంట్ బై ట్రై సెక్షనల్ పాయింట్స్? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఉంది. దీనిని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్న మనకి ఇవి 2 ఈక్వల్ పార్ట్స్, అదే 3 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే మిడిల్ లో మనకి 2 పాయింట్స్ ఉండాలి. అప్పుడే కదా 3 పార్ట్స్ గా డివైడ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవి రెండు PQ అనుకుందాం. అంటే ఈ P అనే Q అనే పాయింట్స్ ఈ ఏపీ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నట్లయితే అప్పుడు P అండ్ Q ఆర్ కాల్డ్ ట్రై సెక్షనల్ పాయింట్స్ ఆఫ్ AB అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఈ P అనే పాయింట్ ఈ ఏపీ లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? P కి మనకి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1. రైట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 or 2, అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే Q అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? Q కి లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మనకి 2 పార్ట్స్, 2:2. రైట్ సైడ్ 1 పార్ట్. అంటే మనం ఈ ట్రై సెక్షనల్ పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాం అన్నమాట? P అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి రేషియోని 1:2 తీసుకుంటాను. అలాగే Q అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి 2:1 తీసుకుంటాం అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ఫార్ములా. నెక్స్ట్ మనకి మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ AB అనే 2 పాయింట్స్ ని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే ఒక లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఏంటి? ఈ ఏపీని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేదాన్ని మనం మిడ్ పాయింట్ అంటాం కదా. ఆ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఏం చేస్తుంది? ఏబిని 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు m1 ప్లేస్ లో 1, m2 ప్లేస్ లో 1 రాసినట్లయితే 1 × x2 అంటే x2, 1 × x1 అంటే x1, అంటే x2 + x1, దాన్ని x1 + x2 అని రాయొచ్చు. 1 + 1 అంటే 2, అంటే x1 + x2/2, y1 + y2/2 అవుతుంది అనమాట. అది మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? x1 + x2/2, y1 + y2/2. ఓకే, నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ ఫార్ములాని 3 పాయింట్స్ ఇచ్చి ముఖ్యంగా లాంగ్ ఆన్సర్ టైప్ లో అడగొచ్చు అనమాట. ఆ 3 పాయింట్స్ కి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది? అంటే స్కాలెన్ ట్రయాంగిలా, లేకపోతే ఈక్విలాటరల్ ట్రయాంగిలా, లేకపోతే మనకి ఐసోసెలస్ ట్రయాంగిలా అని వెరిఫై చేయమన్నప్పుడు కూడా మనం డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగిస్తాం అన్నమాట.
అంటే మనం ఏం చేయాలి, 3 పాయింట్స్ ఏబిసి అనే 3 పాయింట్స్ ఇచ్చారు. అంటే మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏబి బిసి అండ్ ఏసి ఈ 3 లెంత్ లో ఫైండ్ అవుట్ చేసి, ఒకవేళ 3 డిఫరెంట్ గా వస్తే అది స్కాలన్ ట్రయాంగిల్ అంటాం, ఏవైనా 2 ఈక్వల్ వస్తే ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం, అట్లాగే 3 కూడా ఈక్వల్ వస్తే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. అంటే మనకి 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ అనేది విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనం డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించాల్సి వస్తుంది. అట్లాగే 4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ఆ క్వాడ్రిలేటరల్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ప్యారలోగ్రామా, లేకపోతే రెక్టాంగిలా, స్క్వేరా, నెక్స్ట్ రాంబసా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనం డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగిస్తాం అన్నమాట. అయితే ఇలాంటి సమయంలో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ మనకి 4 పాయింట్స్ ఇచ్చి ఈ పాయింట్స్ 4తో ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ రెక్టాంగిల్ అవుతుందా అని ప్రూవ్ చేయమని అనుకోండి, మనకి రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ లోయర్ క్లాస్ లో 8th క్లాస్ నుంచే నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అయినట్లయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏబి ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. అంటే 4 లెంత్ లో ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇలా మనకి ప్యారలోగ్రామ్ లో కూడా ఉంటాయి. అప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకి డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అని ప్రూవ్ చేయాలి. అంటే ఏసీ ఈక్వల్ టు బీడీ అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సందర్భంలో మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాని 6 టైమ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఏబిని ఫైండ్ అవుట్ చేయడానికి సిడి, బీసీ, ఏడి అలా ఏసీ, బీడి ఇలా వచ్చినట్లయితే అది రెక్టాంగిల్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ గా వచ్చి ఇవి నాట్ ఈక్వల్ వస్తే అది ప్యారలోగ్రామ్ అవుతుంది. అదే మనకి స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అయినట్లయితే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేయాలి. మరి రాంబస్ లో కూడా ఇలాగే ఉంటాయి కదా. అంటే అప్పుడు మనం ఇందులో డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే ఏసీ ఈక్వల్ టు బీడి అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా మనం 6 టైమ్స్ అప్లై చేయాలి ఫార్ములాని. మరి రాంబస్ అయితే ఇక్కడ నాట్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి బట్ డయాగోనల్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఒకవేళ ఇలా ఇచ్చి ఆ రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ అంటే ఒక డయాగోనల్, రాంబస్ ఇలా ఉంటుంది కదా. రాంబస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం నేర్చుకుంటాం మనం, హాఫ్ d1 d2 అని నేర్చుకుంటాం. ఇక్కడ d1 d2 ఏంటి, డయాగోనల్స్. అవే ఏంటి మనకి ఏసీ, బీడి, వాటి యొక్క లెంత్ లో ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏరియా వస్తుంది అనమాట. అయితే మనకి ప్యారలోగ్రామ్ అని ప్రూఫ్ చేయమన్నప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ గా మనం మిడ్ పాయింట్ ఫార్ములాను ఉపయోగించి ప్రూవ్ చేయొచ్చు అనమాట. మనకి ఏ ప్యారలోగ్రామ్ లో అయినా సరే మనకి డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఒకటే అవుతుంది అనమాట. అంటే ఏబిసిడి అనేది ఒక ప్యారలోగ్రామ్ అయినప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందో మిడ్ పాయింట్ ఆఫ్ బిడి ఫైండ్ అవుట్ చేసినప్పుడు అదే వస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి రెక్టాంగిల్ ప్యారలోగ్రామ్ అవుతుంది, అలాగే స్క్వేరు, రాంబస్ ఇవన్నీ ప్యారలోగ్రామ్స్ లో డిఫరెంట్ టైప్స్. కానీ మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 4 పాయింట్స్ ఇచ్చి అవి ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసిస్ అవుతాయా లేదా అని వెరిఫై చేయమన్నప్పుడు సింపుల్ గా మనం ఏం చేస్తే సరిపోతుంది అనమాట, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి లాంగ్ ఆన్సర్ టైప్ అడిగినప్పుడు ఫుల్ మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే క్వశ్చన్ మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది, అక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ లో చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ లెంతీ ప్రాసెస్ ని అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, డయాగోనల్స్ నాట్ ఈక్వల్ గా ఉంటాయి అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయని సరిపోతుంది అనమాట. ఈ సమయంలో మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఫార్ములా. ఓకే, అసలు వాట్ ఈస్ మెంట్ బై సెంట్రాయిడ్? ఇది షార్ట్ ఆన్సర్ గా అడగొచ్చు, లేకపోతే మనకి బిట్ రూపంలో కూడా అడగొచ్చు అనమాట. మనకి ఒక ట్రయాంగిల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకున్నట్లయితే మనం ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి యొక్క మిడ్ పాయింట్ డి అనుకున్నట్లయితే
ఈ వెర్టెక్స్ నుంచి సి అనే వెర్టెక్స్ నుంచి ఈ D కి జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇట్లాంటి మీడియన్స్ మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 3 డ్రా చేయొచ్చు. 3 వెర్టిసెస్ నుంచి ఇక్కడ నుంచి ఒక డ్రా చేయొచ్చు, ఇక్కడ నుంచి ఒక డ్రా చేయొచ్చు. ఆ 3 మీడియన్స్ కూడా మనకి ఏమవుతాయంటే కాన్కరెంట్ లైన్స్ అవుతాయి, అంటే ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అన్నమాట. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని మనం ఏమంటామంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. దాన్ని G అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము అన్నమాట. మనకి సెంట్రాయిడ్ ఏం చేస్తుందంటే ప్రతి మీడియన్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, దీని మీద బేస్ అయ్యి కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్ లో కావచ్చు, తరచుగా బిట్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, ప్రతి సెంట్రాయిడ్ అనేది ప్రతి మీడియన్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది D అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే AG:GD ఎంత అవుతుంది అనమాట, 2:1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, G = x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్కువగా తరచుగా వీటి మీద బేస్ అయ్యి అడుగుతున్నాడు. 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని, లేకపోతే 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని, 3 పాయింట్స్ ఇచ్చి మనకి ఆ పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమని, ఇలా తరచుగా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గా అడుగుతూ ఉన్నారనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే మనం ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే 3 పాయింట్స్ కావాలి. ఆ 3 పాయింట్స్ కి వెర్టిసెస్ ఉంటాయి కదా, అవి ఇచ్చినప్పుడు మనం ఏరియాని డెల్టా అనే ఫార్ములా సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఫార్ములా ఏంటంటే ½ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో కావచ్చు, ఏదైనా ఎగ్జామ్ లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయనప్పుడు ఇదే ఫార్ములా ఉపయోగిస్తాం, ఏరియా అనే పదం వచ్చినప్పుడు. కాకపోతే మనం ఏరియాని హెరాన్స్ ఫార్ములా ఉపయోగించి చేయమన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములాను ఉపయోగించమన్నమాట. దానికి సెపరేట్ ఫార్ములా ఉంది. అలాగే క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కూడా మనం ఇదే ఫార్ములాని అప్లై చేస్తాం. ఒకసారి చూద్దాం. మనకి క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయడానికి సెపరేట్ ఫార్ములా అంటూ లేదు. దానికోసం మనం ఏం చేస్తాం, ఈ ట్రయాంగిల్ ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనేది ఒక క్వాడ్రిలేటరల్ అనుకున్నట్లయితే వీటి యొక్క వెర్టిసెస్ ఇచ్చారు మనకి. అప్పుడు మనం ఏదో ఒక డయాగోనల్ తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AC డయాగోనల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ రూట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేయబడింది కదా. కాబట్టి ఫస్ట్ ABC పాయింట్స్ తీసుకుని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ACD పాయింట్స్ తీసుకుని ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఆ 2 ఆన్సర్లను యాడ్ చేసినట్లయితే మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వస్తుంది అనమాట. మనకి ఇదే డయాగోనల్ తీసుకోవడం లేదు. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఇలా వచ్చి మనం ఏం చేస్తాం, BD డయాగోనల్ తీసుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ABD ట్రయాంగిల్ యొక్క ఏరియాని BCD ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినా కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. ఏ మెథడ్ లో చేసినా మనకు ఆన్సర్ లో ఏ విధమైన మార్పు ఉండదు అనమాట. ఓకే, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం, యాజ్ వెల్ యాజ్ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఉపయోగిస్తాము అన్నమాట. ఒకవేళ మనకి 3 పాయింట్స్ ఇచ్చి ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని హెరాన్స్ ఫార్ములా ఉపయోగించి చేయమన్నప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగించాలంటే డెల్టా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అనే రూట్ అన్నమాట. హియర్ మరి ఇక్కడ S అనే వర్డ్ వచ్చింది, ABC అని వచ్చింది. S ఈజ్ హాఫ్ పెరిమీటర్, సెమీ పెరిమీటర్ అంటే A ప్లస్ B ప్లస్ C/2. ఇక్కడ ABC ఏంటి, మనకి లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే మనకి ట్రయాంగిల్ ఉంది, ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. మనం వీటి యొక్క సైడ్స్ ఏమంటాం, AB BC AC అంటాం. ఒక్కొక్కసారి లోవర్ కేస్ లెటర్స్ కూడా వాడతాం. క్యాపిటల్ A కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ a అని, B కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ b, C కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ c అంటాం. ఇవన్నమాట లెన్స్ ఆఫ్ ద సైడ్స్ అన్నమాట ABC అనేది. అంటే ఫస్ట్ మనం వాటిని ఫైండ్ అవుట్ చేసి తర్వాత S ని ఫైండ్ అవుట్ చేసి
అప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది అనమాట. దీన్ని కూడా మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్లోప్. నెక్స్ట్ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని మరొక సందర్భంలో కూడా ఉపయోగిస్తాం అన్నమాట. మనకి ఏవైనా 3 పాయింట్స్ ఇచ్చి వాటిని కొలినియర్ పాయింట్స్ అని ప్రూఫ్ చేయమన్నప్పుడు మనం ఇదే ఫార్ములాను ఉపయోగించాల్సి వస్తుంది అనమాట. ఓకే, అసలు కొలినియర్ పాయింట్స్ అంటే ఏంటి? మనకి ఏవైనా 3 పాయింట్స్ 3 ఆర్ మోర్ దాన్ 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్లయితే వాటిని మనం కొలినియర్ పాయింట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ కూడా మనకి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. అప్పుడు ఏ అంటే ఏ కమ బి కమ సి ఆర్ కాల్డ్ కొలినియర్ పాయింట్స్. అప్పుడు ఈ పాయింట్స్ ఉపయోగించి మనం ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయలేం కదా, డ్రా చేయలేం. అంటే మనం ఈ 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 అవుతుంది అనమాట. అంటే ఈ ఫార్ములాని అప్లై చేయడం ద్వారా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది 0 వచ్చినట్లయితే therefore the given points are collinear అనే పదం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, అదే దాన్ని అప్లికేటెడ్ గా మనకి 3 పాయింట్స్ లో ఏదైనా ఒక పాయింట్ లోని ఒక కోఆర్డినేట్ ని మిస్ చేసి దాని ప్లేస్ లో వేరియబుల్ ఇచ్చి ఇఫ్ దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలినియర్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కేఆర్పి అని అన్నప్పుడు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, అయితే దీన్ని మనం 3 వేస్ లో ప్రూఫ్ చేయొచ్చు. కొలినియర్ పాయింట్స్ అనే సమ్స్ ని మనం 3 వేస్ లో ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి చేసాం అనుకోండి, మనం ఏం చేయాలన్నమాట, ఏబి బిసి ఏసి యొక్క లెంగ్త్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబి బిసి అండ్ ఏసి యొక్క మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మనకి ఏబి ప్లస్ బిసిని యాడ్ చేసినప్పుడు ఏసి వచ్చినట్లయితే అప్పుడు ఏ కామా బి కామా సిఆర్ కొలినియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు అనమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ 3 పాయింట్స్ మనకి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అలా కాకుండా సి ఇక్కడ లేదు, ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయగలుగుతాం. అప్పుడు ఏబిని బీసీని జాయిన్ చేసాం అనుకోండి, అది మోర్ దాన్ ఏసీ ఉంటుంది అనమాట. అంటే గ్రేటర్ దాన్ ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు అవి నాట్ కొలినియర్ పాయింట్స్ అని రాస్తాం అన్నమాట. ఓకే, అంటే మనకి ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములాని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే కొలినియర్ పాయింట్స్ అనే పదం వచ్చినప్పుడు కూడా మనం ఇదే ఫార్ములాను ఉపయోగిస్తాం. అయితే దీన్ని ఇంకా సింపుల్ గా ఎలా చేయొచ్చు, కొలినియర్ అనే పాయింట్స్ అని ప్రూఫ్ చేయమన్నప్పుడు అది చూద్దాం. దానికి మనకి ఏం సహాయపడుతుందంటే స్లోప్ ఫార్ములా సహాయపడుతుంది అనమాట. ఈ స్లోప్ ని స్మాల్ ఎం అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఏవైనా 2 పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు దీన్ని కూడా షార్ట్ ఆన్సర్ గా ఎక్కువగా తరచుగా అడుగుతూ ఉంటారు. మనకి ఫార్ములా ఏంటంటే స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఒక లైన్ యొక్క స్లోప్ ని లేకపోతే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. మరి ఈ ఫార్ములా కొలినియర్ పాయింట్స్ అని ప్రూఫ్ చేయడానికి ఎలా సహాయపడుతుంది అంటే మనకి ఒకవేళ 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్లయితే స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ అవుతుంది అనమాట. అంటే ఏబి యొక్క స్లోప్ బీసీ యొక్క స్లోప్ ఈక్వల్ అవుతాయి. సింపుల్ ఫార్ములా కదా ఇది. దీంతో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఈ ఫార్ములాని అప్లై చేయడంలో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా మైనస్లు అయ్యి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ చేసేస్తూ ఉంటారు అనమాట. కానీ మనం ఈ ఫార్ములాని అప్లై చేసినప్పుడు అట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. చాలా సింపుల్ గా అప్లై చేయొచ్చు అనమాట. అదేంటనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు చూద్దాం. కాబట్టి ఈ ఫార్ములా కూడా మనకి కొలినియర్ పాయింట్స్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు, లేకపోతే కొలినియర్ పాయింట్స్ అయితే కే వాల్యూ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ. ఇవి వచ్చి మనకి వీటిని ఎక్కడ అప్లై చేయాలో తెలిసినట్లయితే మనం చాలా ఈజీగా ఈ చాప్టర్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని, తర్వాత షార్ట్ ఆన్సర్లు, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ of trisection of the line segment joining 4, -1 and -2, -3. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు.
అదేమిటంటే 4 కామా -1 అండ్ -2 కామా -3. ఈ రెండింటిని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే లైన్ సెగ్మెంట్ యొక్క ట్రైసెక్షనల్ పాయింట్స్. ఆల్రెడీ ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే చెప్పుకున్నాం కదా. మనకి ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ని 1:2 అండ్ 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ ని మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటున్నాం. వాటిని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లెట్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ బి P, Q. అంటే ఆ ట్రైసెక్షనల్ పాయింట్స్ ని P, Q అనుకుందాం. మనకి P ఏం చేస్తుంది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. Q ఏం చేస్తుంది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. We know that P divides into 1:2 ratio and Q divides in 2:1 ratio. దీన్ని ఇచ్చిన రెండు పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ అన్నమాట. కావాలంటే దీన్ని మీరు ఏ 4, -1 B -2, -3 అని కూడా అనొచ్చు అన్నమాట. లెట్ ఏ 4, -1 and B -2, -3. Let the trisectional points be P and Q. We know that P divides AB in the ratio 1:2 and Q divides in 2:1 రాసినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం P ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. అంటే మనకి P x, y ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి అంటే కేస్ 1. ఇక్కడ మనం m1:m2 ఎంత తీసుకుంటాం మనం 1:2 తీసుకుంటాం అన్నమాట. P యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. మీరు అవసరమైతే పెన్సిల్ తో రాసుకోండి కన్ఫ్యూజ్ గా అవ్వకుండా ఉండడం కోసం. x1 y1 x2 y2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m1 అంటే ఏంటి 1 కదా 1 ఇంటూ x2 అంటే -2 ప్లస్ m2 అంటే 2 ఇంటూ x1 అంటే 4 బై m1 ప్లస్ 1 ప్లస్ 2. నెక్స్ట్ 1 ఇంటూ ఇక్కడ y2 అంటే -3 ప్లస్ 2 ఇంటూ y1 అంటే -1 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2. This equal to 2 1s are 2 minus ఉంది కదా -2 plus 2 4s are 8 by 1 plus 2 ఏమవుతుంది 3 అవుతుంది. కామా 3 1s are 3 మైనస్ ఉంది కాబట్టి -3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2 by 1 plus 2 ఏమవుతుంది 3 అవుతుంది. ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం. 8 లోంచి 2 మైనస్ చేస్తే 6 ప్లస్ 6 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ కాబట్టి బై 3 కామా ఇక్కడ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. -3 ని -2 ని యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే నెగిటివ్ నెంబరే వస్తుంది -5 బై 3. ఇక్కడ 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ కట్ అవుతుంది అంటే 2, -5 బై 3 అన్నమాట. ఇది P యొక్క కోఆర్డినేట్స్ అన్నమాట. నెక్స్ట్ కేస్ 2. ఇక్కడ మనకి Q ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ m1:m2 మనం ఎంతగా తీసుకోవాలి 2:1 గా తీసుకోవాలి. ఈ x1 y1 అండ్ x2 y2 మార్పు లేదు. ఓకే ఇప్పుడు Q x, y ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములాని ఆల్రెడీ రాసాం కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. m1 అంటే ఇక్కడ ఏంటి 2 ఇంటూ x2 అంటే -2 ప్లస్ 1 ఇంటూ x1 అంటే 4 by m1 plus m2 అంటే 2 plus 1 కామా 2 into y2 means -3 plus 1 into y1 means -1 by m1 plus m2. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆన్సర్ ఈజీ అవుతుంది. 2 2s are 4 మైనస్ ఉంది కదా -4
ప్లస్ 4 1s are 4 by 2 plus 1 అంటే 3 అవుతుంది. 2 3s are 6 మైనస్ అంటే -6 ప్లస్ ఇంటూ మైనస్ -1 1s are 1 by 2 plus 1 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 - 4 0 అవుతుంది. 0/3 కామా ఇక్కడ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -7/3. 0 by anything is 0 comma -7/3. Therefore trisectional points are ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది మనకి 2 -5/3 అండ్ సెకండ్ వన్ ఏమొచ్చింది మనకి 0 -7/3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b ఫర్ విచ్ ద పాయింట్స్ a 1, 2, b -1, b c -3, -4 ఆర్ కొలినియర్. దీన్ని మనం 2 వేస్ లో చేయొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములాను ఉపయోగించవచ్చు, అలాగే స్లోప్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి కూడా చేయొచ్చు. నేను 2 మెథడ్స్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు నచ్చిన మెథడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములాను ఉపయోగించి దీన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. అవేంటి? a 1, 2, b -1, b c -3, -4. ఇవి కొలినియర్స్ అవ్వాయంటే వాటితో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 అవుతుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి if a, b, c are collinear, then area of triangle ABC is 0. మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ x ఇంటూ y మైనస్ y ఇట్లా 3 టైమ్స్ రాయండి. x ఇంటూ y మైనస్ y ప్లస్ x ఇంటూ y మైనస్ y. ఇప్పుడు ఏం చేస్తారంటే నెంబరింగ్ ఇవ్వండి. ఫస్ట్ 1 తో స్టార్ట్ చేయండి. 1 2 3. తర్వాత ఇది 1 తో స్టార్ట్ చేసింది, ఇది 2 తో స్టార్ట్ చేయండి. 2 తర్వాత ఏమొస్తుంది? 3. మరి 3 తర్వాత 4 లేదు కాబట్టి మళ్ళీ 1 దగ్గరికి వస్తాం. ఇది 2 తో స్టార్ట్ చేస్తాం కాబట్టి 3 తో స్టార్ట్ చేస్తాం. 3 తర్వాత 4 లేదు కదా, మళ్ళీ 1 దగ్గరికి వచ్చేస్తాం. 1 2. ఇది ఫార్ములా అన్నమాట. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఈక్వల్ టు 0 అయిపోతుంది. దట్ ఇంప్లైజ్ హాఫ్ మాడ్యులస్. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ అవసరమైతే పెన్సిల్ తో ఇక్కడ రాసేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా x1 y1 x2 y2 x3 y3. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x1 అంటే ఏంటి? 1 ఇంటూ y2 మైనస్ y3. y2 ఏంటి ఇక్కడ మనకి? b మైనస్ y3 అంటే -4. మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ లో పెంచడానికి ప్రయత్నించండి నెంబర్స్ ని. ప్లస్ x2 ఇంటూ ఇక్కడ x2 అంటే ఏంటి? -1 ఇంటూ y3 మైనస్ y1 అంటే -4 మైనస్ y1 అంటే 2 ప్లస్ x3 ఇంటూ x3 అంటే ఏంటి? -3 కదా ఇంటూ y1 మైనస్ y2 అంటే 2 మైనస్ b ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ ఇంప్లైజ్ 1/2 ఇంటూ ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నాయి, సింప్లిఫై చేద్దాం. b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 4 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -4 సేమ్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం కదా అంటే -6 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -3 ఇంటూ ఇవి రెండు వేరియబుల్ కాన్స్టెంట్ కాబట్టి వాటిని యాడ్ చేయలేము. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే 1/2 ఇంటూ మాడ్యులస్ 1 ఇంటూ b ఏమవుతుంది? b అవుతుంది. ప్లస్ 4 1s are 4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 1s are 6 అవుతుంది. మైనస్ 3 2s are 6 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ b 3b అవుతుంది. ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ 6 మైనస్ 6 గెట్స్ క్యాన్సిల్ 0 అయిపోతుంది కదా. దట్ ఇంప్లైజ్ హాఫ్
మాడ్యులస్. ఇక్కడ మనకి లైక్ టర్మ్స్ యాడ్ చేసినట్లయితే b ప్లస్ 3b ఏమవుతుంది 4b అవుతుంది ప్లస్ 4 అవుతుంది ఇక్కడ ఈక్వల్ టు 0. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RHS కలిపి మల్టిప్లై చేస్తుంది అంటే 0 into 2 అవుతుంది. 0 into ఎనీథింగ్ ఇస్ 0 కదా అంటే 4b ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. మాడ్యులస్ తీసేసినట్లయితే 4b ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ ప్లస్ 4 ని RHS లోకి పంపితే మైనస్ 4 అవుతుంది అంటే 4b ఈక్వల్ టు మైనస్ 4. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు మైనస్ 4/4. 4 టేబుల్ 4 లో 1 టైం అంటే b ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది అనమాట. ఇది ఏం చేసాం మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములాను ఉపయోగించి చేసాం. ఇప్పుడు దీన్నే స్లోప్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇఫ్ a, b, c are collinear, then slope of AB is equal to slope of BC అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్లోప్ ఫార్ములా రాస్తాం. స్లోప్ ఈక్వల్ టు స్లోప్ ని m అని లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టు దట్ ఎంప్లాయిస్ ఫస్ట్ ఇవి రెండు తీసుకుంటాం. ఈ రెండింటికి స్లోప్ y2 మైనస్ y1 అంటే b మైనస్ 2 బై x2 మైనస్ x1 అంటే మైనస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండు ఇది x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది. y2 మైనస్ y1 అంటే మైనస్ 4 మైనస్ b మైనస్ 4 మైనస్ b బై x2 మైనస్ x1 మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 1. దట్ ఎంప్లాయిస్ b మైనస్ 2 బై రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. మైనస్ 1 మైనస్ 1 ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ b బై మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ b మైనస్ 2 బై మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ b బై ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా 3 లోంచి 1 మైనస్ చేస్తే 2 లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంటుంది మైనస్ 2. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కానీ ఎలాగో ఇక్కడ డినామినేటర్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి కట్ చేయొచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ b మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ b. b టర్మ్స్ అన్నిటిని LHS లోకి మిగిలిన RHS లోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఆల్రెడీ b ఉంది. ఈ మైనస్ b LHS లోకి వస్తే ప్లస్ b అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ 4 ఉంది. ఈ మైనస్ 2 RHS లోకి వెళ్తే ప్లస్ 2 అవుతుంది. b ప్లస్ b ఏమవుతుంది 2b అవుతుంది. మైనస్ 4 ప్లస్ 2 డిఫరెన్స్ సైన్ కాబట్టి సపరేట్ చేస్తే మైనస్ 2 అవుతుంది. ఈ 2 ని RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది అంటే 2/2 అంటే మైనస్ 2/2. 2 టేబుల్ 2 లో 1 టైం దట్ ఎంప్లాయిస్ b ఈక్వల్ టు మైనస్ 1. ఇట్లా కూడా సింపుల్ గా చేసేసేయచ్చు అనమాట. మీకు ఏది బెటర్ అయితే ఆ మెథడ్ ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ షో దట్ ద పాయింట్స్ a 7, 3, 6, 1, c 8, 2 and d 9, 4 taken in order are vertices of a parallelogram. ఇంతకు ముందే చెప్పుకున్నాం 4 పాయింట్స్ ఇచ్చేవి ఒక parallelogram యొక్క vertices అని ప్రూఫ్ చేయమన్నప్పుడు వాటి యొక్క డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయని ప్రూఫ్ చేయాలన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇచ్చినవి ఏంటంటే ఇక్కడ a ఏమిటి 7, 3 b 6, 1 c 8, 2 and d 9, 4. We know that the diagonals of a parallelogram bisect each other. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట దట్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్
ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసిడి అనేది ఒక ప్యారలోగ్రామ్. వీటి యొక్క డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయని ప్రూఫ్ చేయాలంటే వాటి మిడ్ పాయింట్స్ ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలన్నమాట. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా రాద్దాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఈ ఫార్ములాను ఉపయోగించుకుంటాము. ఫస్ట్ ఏసీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే ఈ పాయింట్ తీసుకుంటాం. x1 7 ప్లస్ 8 బై 2 3 ప్లస్ 2 బై 2. ఓకే, ఇక్కడ 7 ప్లస్ 8 ఏమవుతుంది? 15 బై 2 5 బై 2. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అలా వదిలేస్తాం. తర్వాత ఏం చేస్తాం మనం? మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఈక్వల్ సేమ్ ఫార్ములా. ఇక్కడ ఈ రెండు పాయింట్స్ తీసుకుంటాం. x1 అంటే 6 ప్లస్ 9 బై 2 1 ప్లస్ 4 బై 2. This equal to 6 plus 9 15 by 2 5 by 2 అన్నమాట. చూడండి రెండు సేమ్ ఆన్సర్ వచ్చాయి కదా. Therefore mid point of AC equal to mid point of BD. కాబట్టి ఏం చెప్పొచ్చు? ABCD is a parallelogram. And right, లేకపోతే A, B, C, D are vertices of a parallelogram అని కూడా రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ fourth one. Find the area of the triangle formed by joining the midpoints of the sides of the triangle whose vertices are 0, -1, 2, 1 and 0, 3. Find the ratio of this area to the area of the given triangle. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ABCD ట్రయాంగిల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A 0, -1, B 2, 1 అండ్ C 0, 3 అన్నమాట. లెట్ A 0, -1, B 2, 1, C 0, 3. ఇప్పుడు ఏమంటున్నారు? వీటి సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ BC యొక్క మిడ్ పాయింట్ D అనుకుందాం, అలాగే AC యొక్క మిడ్ పాయింట్ E అనుకుందాం, అలాగే AB యొక్క మిడ్ పాయింట్ F అనుకున్నట్లయితే ఈ మూడింటిని జాయిన్ చేయగా ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు ఫస్ట్. తర్వాత దాన్ని ఈ ఒరిజినల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాతో కంపేర్ చేసి రేషియో చెప్పమంటున్నారు అన్నమాట. ఫస్ట్ మనకి మిడ్ పాయింట్స్ కావాలని అర్థమైంది. మనం మిడ్ పాయింట్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. వరుసగా ఆ 3 మిడ్ పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ BC అనుకుందాం. దీన్ని D అనుకున్నాం కదా. D ఈక్వల్ టు ఫార్ములా రాసినట్లయితే 2 ప్లస్ 0 బై 2 1 ప్లస్ 3 బై 2 ఈక్వల్ టు 2 ప్లస్ 0 అంటే 2 బై 2 1 ప్లస్ 3 అంటే 4 బై 2 ఈక్వల్ టు 2 లో 2 1 టైం పోతుంది, అలాగే 4 లో 2 టైమ్స్ పోతుంది, అంటే 1, 2 అన్నమాట. ఇది D యొక్క కోఆర్డినేట్స్. తర్వాత మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు దీన్ని E అనుకుంటున్నాం కదా.
అంటే ఈ రెండు పాయింట్స్ ని తీసుకోవాలి. 0 ప్లస్ 0/2, నెక్స్ట్ -1 ప్లస్ 3/2, -1 ప్లస్ 3/2, 0 ప్లస్ 0 0/2. డిఫరెన్స్ అయినా కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 3 లోంచి 1 మైనస్ చేస్తే 2/2. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0, 2/2 అంటే 1 అవుతుంది. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ AB, దీన్ని F అనుకున్నాం కదా, దిస్ ఈక్వల్ టు అంటే AB అంటే ఇవి రెండు పాయింట్స్ 0 ప్లస్ 2/2 -1 ప్లస్ 1/2. 0 ప్లస్ 2 అంటే 2/2, -1 ప్లస్ 1 0 అవుతుంది, 0/2. 2/2 అంటే 1, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అంటే 1, 0. అంటే ఈ DEF యొక్క కోఆర్డినేట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఈ ఫార్ములాని అప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్, అంటే వీటిని x1 y1 x2 y2 x3 y3 అనుకున్నట్లయితే D ఏంటి మనకి 1, 2, E ఏమిటి 0, 1, F 1, 0. అవసరమైతే ఇక్కడ పెన్సిల్ తో రాసుకోవచ్చు మనం x1 y1 x2 y2 x3 y3 అని. ఇక్కడ x1 అంటే 1 ఇంటూ y2 మైనస్ y3 అంటే 1 మైనస్ 0 ప్లస్ x2 అంటే 0, y2 మైనస్ y3 మైనస్ అంటే y3 అంటే 0 మైనస్ 2 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ x3 1 ఇంటూ y1 మైనస్ y2 అంటే 2 మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 0 అంటే 1 ప్లస్ 0 ఇంటూ 0 మైనస్ 2 అంటే -2 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మల్టిప్లై చేస్తే 1 1s are 1, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, 1 1s are 1. దిస్ ఈక్వల్ టు 1/2, 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 అవుతుంది. 2 లో 2 1 టైం పోతుంది అంటే 1 స్క్వేర్ యూనిట్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని ఒరిజినల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాతో కంపేర్ చేయాలి కదా, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు సేమ్ ఫార్ములా x1. ఇప్పుడు x1 y1 x2 y2 x3 y3 అనుకుంటే 0 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ 3 మైనస్ -1. ఇక్కడ x2 అంటే 2 కదా, 2 ఇంటూ నెక్స్ట్ 3 మైనస్ -1, 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 రాసేయచ్చు కదా డైరెక్ట్ ప్లస్ నెక్స్ట్ x3 అంటే 0 కదా, 0 ఇంటూ y1 మైనస్ y2 -1 దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 0 ఇంటూ 1 మైనస్ 3 అంటే -2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 1 అంటే 4 ప్లస్ 0 ఇంటూ -1 -2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇప్పుడు మల్టిప్లై చేస్తాం 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, 2 4s are 8, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 8 అవుతుంది. 2 టేబుల్ 8 లో 4 టైమ్స్ ఈక్వల్ టు 4 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు ఏమంటారు మనకి, దీని మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేయగా ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఒరిజినల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటారు. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF is to area of triangle ABC
ఈక్వల్ టు డిఎఫ్ యొక్క ఏరియా ఎంత వచ్చింది 1 స్క్వేర్ యూనిట్ వచ్చింది 1:2. ఏబిసి యొక్క ఏరియా ఎంత వచ్చింది 4 అంటే 1:4 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ whose vertices taken in order are -4, -2, -3, -5, 3, -2 and 2, 3. బట్ ఫస్ట్ ABCD అనుకున్నాం. లెట్ A -4, -2, B -3, -5, C 3, -2 and D 2, 3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ABCD క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ABCD ఫర్ ఎగ్జాంపుల్ AC డయాగోనల్ తీసుకుంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫార్మ్ అయ్యాయి. ఏరియా ఆఫ్ ABC అండ్ ఏరియా ఆఫ్ ACD ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఈ ఫార్ములా ఉపయోగిస్తాం మనం. దీన్ని 2 టైమ్స్ అప్లై చేస్తాం మనం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ అంటే ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుంటున్నాం. x1 అంటే -4 ఇంటూ y2 minus y3 అంటే -5 మైనస్ ఆఫ్ -2 అనమాట. -5 మైనస్ ఆఫ్ -2 ప్లస్ x2 ఇంటూ x2 ఇక్కడ ఎంత -3 కదా, -3 ఇంటూ y3 minus y2 -2 మైనస్ ఆఫ్ -2 -2 మైనస్ ఆఫ్ -2 ప్లస్ x3 ఇంటూ x3 ఇక్కడ 3 అవుతుంది కదా, y1 minus y2 -2 మైనస్ ఆఫ్ -5 -2 మైనస్ ఆఫ్ -5. ఓకే దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నాయి సింప్లిఫై చేస్తాం. -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -3 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. ప్లస్ 3 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ -4 ఇంటూ -5 ప్లస్ 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. -3 ఇంటూ ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ ఇక్కడ కూడా డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా సబ్ట్రాక్ట్ చేశాను. దిస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3s are 12 3 into 0 0 3 3s are 9. దిస్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ 12 ప్లస్ 9 21 అంటే మాడ్యులస్ తీసేస్తే 21/2 అవుతుంది. అంటే 10.5 డివైడ్ చేస్తే స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ACD అంటే దీన్ని లీవ్ చేసి మిగిలిన 3 పాయింట్స్ తీసుకుని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ACD ఈక్వల్ టు సేమ్ ఫార్ములా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇది x1 y1 x2 y2 x3 y3 అనుకుంటే -4 ఇంటూ y2 minus y3 అంటే -2 -3 ప్లస్ x2 ఇంటూ x2 అంటే ఇక్కడ 3 అవుతుంది కదా 3 ఇంటూ నెక్స్ట్ y3 minus y1 అంటే 3 minus -2 ప్లస్ నెక్స్ట్ x3 ఇంటూ అంటే 2 ఇంటూ y1 minus y2 అంటే -2 మైనస్ ఆఫ్ -2. దిస్ ఈక్వల్ ఫస్ట్ మనం బ్రాకెట్స్ లో ఉన్నాయి సింప్లిఫై చేయాలి. -4 ఇంటూ -2 -3 బ్రాకెట్ ఓపెన్ చేస్తే ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది.
దిస్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ -4 ఇంటూ సేమ్ సైన్ ఉన్నాయి కదా -5 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ సైన్ ఉంది +5 ప్లస్ 2 ఇంటూ డిఫరెంట్ సైన్ సపరేట్ చేస్తే 0 వస్తుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s are 20 ప్లస్ 3 5s are 15 ప్లస్ 2 zeros are 0. ప్లస్ 2 zeros are 0. యాడ్ చేస్తే 1/2 మాడ్యులస్ 20 ప్లస్ 15 35 అవుతుంది. మాడ్యులస్ చేస్తే 35/2 ఈక్వల్ టు 17.5 అవుతుంది కదా, డివైడ్ చేస్తే స్క్వేర్ యూనిట్స్. మనం అడిగింది ఏంటి, క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా అడిగారు. అంటే therefore ఏరియా ఆఫ్ ABCD, క్వాడ్రిలేటరల్ ABCD అని కూడా రాయొచ్చు, ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ప్లస్ దీనికి ఏం యాడ్ చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ACD. ఫస్ట్ ఎంత వచ్చింది మనకి 10.5 వచ్చింది ప్లస్ సెకండ్ 17.5 వచ్చింది. యాడ్ చేస్తే 28 కదా, 28 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one, find the area of the triangle formed by the points 0, 0, 4, 0 and 4, 3 by using Heron's formula ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వాటిని సమ్ ABC అను, లేకపోతే ఇది 0, 0 అనేది ఆరిజిన్ కాబట్టి OAB అను, మీ ఇష్టం ఎట్లా అనుకున్నా పర్వాలేదు అనమాట. లెట్ O 0, 0, A 4, 0, B 4, 3. ఫస్ట్ మనం లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ OA ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 4 మైనస్ 0 అంటే 4 స్క్వేర్, 0 మైనస్ 0 అంటే 0 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 0 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈక్వల్ టు 16 స్క్వేర్ రూట్ అంటే 4 యూనిట్స్ అన్నమాట. తర్వాత AB ఫైండ్ అవుట్ చేద్దాం. AB ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఫార్ములా. ఓకే, x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 4 అంటే 0 స్క్వేర్, 3 మైనస్ 0 అంటే 3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0, 3 స్క్వేర్ చేస్తే 9. దిస్ ఈక్వల్ టు 0 ప్లస్ 9 అంటే 9, 9 స్క్వేర్ రూట్ 3 కదా, 3 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇప్పుడు OB ఫైండ్ అవుట్ చేస్తాం. OB ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. 4 minus 0 means 4, 4 square. 3 minus 0 means 3 square. 4 4s are 16, 3 3s are 9. Add చేస్తే ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. 25 స్క్వేర్ రూట్ ఎంత, 5 యూనిట్స్. మనకి 3 వాల్యూస్ వచ్చాయి, 4 3 5 అనేవి సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. వాటిని స్మాల్ ఏబీస్ అనుకుందాం. లెట్ స్మాల్ ఏ ఈక్వల్ టు 4, B equal to 3 and C equal to 5. First మనం హెరాన్స్ ఫార్ములాలో S ఫైండ్ అవుట్ చేయాలి. S equal to ఫార్ములా ఏంటి, A plus B plus C by 2, 4 plus 3 plus 5 by 2. This equal to 12 by 2 అంటే 6 యూనిట్స్ అన్నమాట. ఇప్పుడు హెరాన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC అరే OAB అనుకున్నాం కదా, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెరాన్ ఫార్ములా ఏంటి, S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C.
సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది 6 వచ్చింది కదా 6 ఇంటూ 6 మైనస్ ఏ అంటే 4 అనుకున్నాం కదా 4 ఇంటూ 6 మైనస్ 3 ఇంటూ 6 మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేసాం వాల్యూస్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 మైనస్ 4 అంటే 2 6 మైనస్ 3 అంటే 3 6 మైనస్ 1 అంటే 1 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 2 దా 12 12 3 దా 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 36 36 స్క్వేర్ రూట్ ఎంత 6 కదా 6 స్క్వేర్ యూనిట్స్ అన్నమాట ఏరియా కదా యూనిట్స్ therefore area of triangle OAB equal to 6 square units అవుతుంది అన్నమాట. Okay, next 7th one. Show that the following points form an equilateral triangle A, A, 0, B, minus A, 0, C, 0, A, root 3. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు ఆ 3 పాయింట్స్ తోటి ఫామ్ అయిన ట్రయాంగిల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుందని ప్రూవ్ చేయమని అన్నమాట. గివెన్ A, 0, B, minus A, 0 and C, 0, A, root 3. మనం ఈక్వల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ అని చూపాలి అంటే ఏబి బీసీ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ x1 y1 x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ మైనస్ ఏ అవుతుంది మైనస్ 2a అవుతుంది స్క్వేర్ 0 మైనస్ 0 0 స్క్వేర్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ చేస్తే 4 a స్క్వేర్ చేస్తే a స్క్వేర్ 0 స్క్వేర్ చేస్తే 0 0 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 4a స్క్వేర్ వస్తుంది 4 కి స్క్వేర్ రూట్ 2 a స్క్వేర్ స్క్వేర్ రూట్ a యూనిట్స్ అన్నమాట. ఓకే నెక్స్ట్ BC ఫైండ్ అవుట్ చేద్దాం. BC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇవి రెండు తీసుకుంటాం 0 మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ a రూట్ 3 మైనస్ 0 a రూట్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a అవుతుంది కదా స్క్వేర్ ప్లస్ a రూట్ 3 లోంచి 0 మైనస్ చేస్తే మళ్ళీ a రూట్ 3 నే వస్తుంది స్క్వేర్ ఇక్కడ 0 ప్లస్ a అంటే a నే అవుతుంది a స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ప్లస్ ఇక్కడ a రూట్ 3 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి 3 ఉంటుంది అంటే a ఇంటూ 3 అని రాయొచ్చు అనమాట అంటే 3 అని రాయొచ్చు దీన్ని అలాగే a స్క్వేర్ చేస్తే a స్క్వేర్ అవుతుంది కదా దిస్ ఈక్వల్ టు ఇక్కడ a స్క్వేర్ ఉంది ఇక్కడ ఒక 3a స్క్వేర్ ఉన్నాయి అంటే 4a స్క్వేర్ అవుతుంది. ఓకే దిస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ రూట్ 2 a స్క్వేర్ స్క్వేర్ రూట్ a యూనిట్స్ అన్నమాట. తర్వాత AC ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఈ రెండు పాయింట్స్ తీసుకున్నాం 0 మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ a రూట్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ 0 మైనస్ a అంటే మైనస్ a స్క్వేర్ ప్లస్ a రూట్ 3 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ a స్క్వేర్ చేస్తే a స్క్వేర్ అవుతుంది ప్లస్ రూట్ 3 స్క్వేర్ చేస్తే 3a స్క్వేర్ చేస్తే a స్క్వేర్ అవుతుంది a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ 4a స్క్వేర్ అవుతుంది 4 కి స్క్వేర్ రూట్ 2a స్క్వేర్ స్క్వేర్ రూట్ a యూనిట్స్. ఇక్కడ ఏమొచ్చింది మనకి AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు AC వచ్చింది. therefore ABC is an equilateral triangle. Okay, next 8th one. Find the ratio in which the y-axis divides the line segment joining the points 5, minus 6 and minus 1, 4. మనకి ఇట్లా కోఆర్డినేట్ యాక్సిస్ ఉన్నాయి ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకున్నాం ఈ పాయింట్ ఏమో 4th క్వాడ్రంట్ లో ఉంటుంది ఇది మనకి 2nd క్వాడ్రంట్ లో ఉంటుంది ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా దీనిని ఈ y యాక్సిస్ అనేది y యాక్సిస్ ఒక చోట ఇంటర్సెక్ట్ చేసింది కదా ఈ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగారు అన్నమాట.
మనకి y యాక్సిస్ ఉందంటే ఏ పాయింట్ అయినా సరే x యొక్క కోఆర్డినేట్ 0 అవుతుంది, అంటే 0, y ఫామ్ లో ఉంటుంది. కాబట్టి సెక్షన్ ఫార్ములాను ఉపయోగించి అందులో x కోఆర్డినేట్ ని 0 కి ఈక్వల్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ y ప్లేస్ లో x అని ఇచ్చినట్లయితే అప్పుడు y కోఆర్డినేట్ x యాక్సిస్ ఉందంటే ఏ పాయింట్ అయినా సరే x, 0 అంటే y యొక్క కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి y యొక్క కోఆర్డినేట్ ని 0 కి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన రేషియో వస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 5, 6 గివెన్. దీన్ని ఏ అనుకుందాం, ఏ 5, -6 అండ్ b -1, 4. ఆ రేషియోని సమ్ m1:m తో అనుకోవచ్చు మనం. ఓకే, లెట్ y యాక్సిస్ డివైడ్స్ AB in the ratio m1:m2. మనకి y యాక్సిస్ మీద అంటే ఏ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ అయినా 0 ఉంటుందని తెలుసు కదా. లెట్ ద పాయింట్ ఆన్ y యాక్సిస్ బి 0, y అనుకుందాం. ఓకే, లెట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే లైన్ సెగ్మెంట్ y యాక్సిస్ మీద యొక్క పాయింట్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమనుకుందాం 0, y. దట్ ఇంప్లైజ్ మనకి ఏమవుతుంది 0, y ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 అవుతుంది అన్నమాట. అట్లాగే m1/2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, దిస్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0, y ఈక్వల్ టు m1 m2 మనకి తెలియదు, m1 ఇంటూ x1 y1 x2 y2 అనుకున్నట్లయితే x1 y1 x2 y2 అనుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ చేస్తే x2 అంటే ఏంటి -1 ప్లస్ m2 ఇంటూ x1 ఏంటి 5 బై m1 ప్లస్ m2 m1 y2 అంటే ఏంటి 4 ప్లస్ m2 ఇంటూ y1 మీన్స్ -6 బై m1 ప్లస్ m2. దట్ ఇంప్లైజ్ 0, y ఈక్వల్ టు -1 ఇంటూ ఏమవుతుంది -m1 అవుతుంది, 5 ఇంటూ m2 ఏమవుతుంది 5m2 అవుతుంది బై m1 ప్లస్ m2. 4 ఇంటూ m1 4m1 ప్లస్ ఇంటూ మైనస్ 6m2 బై m1 ప్లస్ m2 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 2 పాయింట్స్ ఈక్వల్ అయినప్పుడు అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ x కోఆర్డినేట్స్ ని ఈక్వల్ చేద్దాం. దట్ ఇంప్లైజ్ ఇందులో మనకి x కోఆర్డినేట్ ఏంటి 0, ఇందులో x కోఆర్డినేట్ ఇది కదా, అంటే 0 ఈక్వల్ టు -m1 ప్లస్ 5m2 బై m1 ప్లస్ m2 అవుతుంది. అట్లాగే ఇవి కూడా ఈక్వల్ గా ఉంటాయి. మనకి ఓన్లీ ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం, 0 ఉన్నది కాబట్టి 0 తీసుకుంటాం. ఒకవేళ మనకి x, 0 అయితే y కోఆర్డినేట్స్ 0 ఈక్వల్ చేసేవాళ్ళం అనమాట. దట్ ఇంప్లైజ్ ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి LHS లో వస్తే ఇంటూ చేస్తుంది, అంటే 0 ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది అనమాట. ఈక్వల్ టు -m1 ప్లస్ 5m2 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, 0 ఈక్వల్ టు -m1 ప్లస్ 5m2 అవుతుంది. ఈ m1 ని మనం LHS లోకి తెచ్చినట్లయితే ప్లస్ m1 అవుతుంది కదా, m1 ఈక్వల్ టు 5m2 అవుతుంది. ఈ m2 ని మనం LHS లో తీసుకే డివైడ్ చేస్తుంది ఇక్కడ, అంటే m1 బై m2 ఈక్వల్ టు 5 అవుతుంది. దీన్నే మనం రేషియో కావాలి కాబట్టి బై 1 పెట్టుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనకి m1 ఇస్టు m2 ఈక్వల్ టు 5:1 వచ్చింది. అంటే ఇక్కడ y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందన్నమాట 5:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ y యాక్సిస్ డివైడ్స్ AB in the ratio 5:1 అన్నమాట. ఓకే, నెక్స్ట్
If 1, 2, 4, y and x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. ఓకే, ఇక్కడ ఇచ్చిన వెర్టిసిస్ అనేవి ఒక క్వాడ్రిలేటరల్ అంటే పారలోగ్రామ్ యొక్క వెర్టిసిస్ అయినట్లయితే x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. వాటిని ABCD అనుకున్నాం. లెట్ A 1, 2, B 4, y, C x, 6 అలాగే D 3, 5. మనకి ఇంతకు ముందే తెలుసు కదా, పారలోగ్రామ్ లో డయాగోనల్స్ అనేవి బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే ఈ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అవుతుంది. వి నో దట్ diagonals of a parallelogram bisect each other. అంటే దాని మీనింగ్ ఏంటి? దట్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ x1 plus x2 by 2 y1 plus y2 by 2. That implies AC midpoint at 1 plus x by 2. Next 2 plus 6 by 2 equal to BD midpoint 4 plus 3 by 2 y plus 5 by 2. That implies ఇంకా దీన్ని సింప్లిఫై చేయలేము. అంటే 1 ప్లస్ ఎక్స్ రెండు ఒకటి కాన్స్టెంట్ ఒకటి వేరియబుల్ కాబట్టి 2 ప్లస్ 6 ఏమవుతుంది? 8 by 2. 4 ప్లస్ 3 ఏమవుతుంది? 7 by 2. నెక్స్ట్ y ప్లస్ 5 by 2 అవుతుంది. ఇప్పుడు 2ని 8 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. అంటే 1 ప్లస్ ఎక్స్ బై 2, 4 ఈక్వల్ టు ఇక్కడ 7 by 2. 7 by 2, y ప్లస్ 5 by 2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు రెండు పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే దట్ ఇంప్లైజ్ ఫస్ట్ పాయింట్ లో x కోఆర్డినేట్ ఏంటి? 1 ప్లస్ x by 2. 1 ప్లస్ x by 2 ఈక్వల్ టు ఇందులో x కోఆర్డినేట్ 7 by 2 అండ్ ఇందులో y కోఆర్డినేట్ ఏంటి? 4 ఈక్వల్ టు y ప్లస్ 5 by 2. ఓకే, ఇక్కడ రెండిట్లో డినామినేటర్స్ 2నే ఉంది కాబట్టి కట్ చేసినట్లయితే 1 ప్లస్ x ఈక్వల్ టు 7 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 1 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు 7 మైనస్ 1 అంటే x ఈక్వల్ టు 6 అవుతుంది అన్నమాట. ఈ 2 ఇక్కడ డివైడ్ చేసిన ఇక్కడికి వస్తే ఇంటూ చేసిన అంటే 8 అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ 8 ఈక్వల్ టు y ప్లస్ 5 అవుతుంది. ఈ 5 ని LHS లోకి తీసినట్లయితే మైనస్ 5 అవుతుంది కదా. 8 నుంచి 5 మైనస్ చేస్తే 3 ఈక్వల్ టు y. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు 3 అవుతుంది. దేర్ఫోర్ x ఈక్వల్ టు 6 అండ్ y ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెరిఫై ద పాయింట్స్ 1, 5, 2, 3 అండ్ -2, -1 ఆర్ కొలినియర్ ఆర్ నాట్. అంటే ఇవి మూడు కొలినియర్ అవుతాయో లేదో చూడాలి. అంటే వీటితో ఫామ్ అయ్యే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 అయినా చూపించవచ్చు, లేకపోతే స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC అని చూపించినా సరిపోతుంది అన్నమాట. ఓకే, లెట్ A 1, 5, B 2, 3 and C
minus 2 comma minus 1. If a comma b comma c are collinear, then slope of AB equal to slope of BC. స్లోప్ ఫార్ములా రాద్దాం. స్లోప్ దీన్ని m అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈక్వల్ టు ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, ఇప్పుడు స్లోప్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ AB y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 5 బై 2 మైనస్ 1 ఈక్వల్ టు 3 మైనస్ 5 అంటే మైనస్ 2 బై 2 మైనస్ 1 అంటే మైనస్ 2 వచ్చింది. ఇప్పుడు స్లోప్ ఆఫ్ BC అంటే ఇవి రెండు తీసుకుంటాం. మైనస్ 1 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 3 బై మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 2 మైనస్ x1 అంటే ఏంటి మనకి 2 కదా. దిస్ ఈక్వల్ టు సేమ్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం అంటే మైనస్ 4 వస్తుంది. కింద కూడా మనకి మైనస్ 4 వస్తుంది. మైనస్ 4 లో మైనస్ 4 1 టైం అంటే 1 వచ్చింది. ఇక్కడ స్లోప్ ఆఫ్ AB ఏమో మైనస్ 2 వచ్చింది, స్లోప్ ఆఫ్ BC 1 వచ్చింది. అంటే రెండు ఈక్వల్ గా రాలేదు కదా. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ AB ఈజ్ నాట్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC. కాబట్టి ఇక్కడ ABC అనే పాయింట్స్ నాన్ కొలినియర్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. దట్ ఇంప్లైజ్ A, B, C are non collinear points. Okay, next find the relation between x and y such that the points x comma y is equidistant from the points minus 2 comma 8 and minus 3 comma 5. First వాటికి నేమ్స్ ఇచ్చుకుందాం. లెట్ p x comma y ఫస్ట్ పాయింట్ p అనుకుందాం. అలాగే సెకండ్ థర్డ్ పాయింట్ a minus 2 comma 8 b minus 3 comma minus 5. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఈ p అనే పాయింట్ ఏ బి పాయింట్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. దాని అర్థం ఏంటి, ఏ నుంచి p కి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుంచి p కి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. లేకపోతే PA ఈక్వల్ టు PB అని కూడా రాయొచ్చు అనమాట. ఫస్ట్ ఏని p ని తీసుకుని మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ ఏ ఏమిటి మైనస్ 2 కామా 8, p ఏమో x కామా y అనుకున్నాం కదా. ఇటు x1 y1 x2 y2 అనుకున్నట్లయితే x1 y1 x2 y2 అనుకున్నట్లయితే మనకి డిస్టెన్స్ ఫార్ములా AP ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x2 అంటే ఇక్కడ మనకి x కదా, x మైనస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y అంటే y2 అంటే y మైనస్ 8 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 హోల్ స్క్వేర్. దీనికి మనం సింప్లిఫై చేయలేం కదా. అలాగే ఇప్పుడు b ని p ని తీసుకున్నాం. b ఏమిటి మైనస్ 3 కామా మైనస్ 5, p ఏమిటి మనకి x కామా y. సేమ్ ఫార్ములా అప్లై చేసినట్లయితే bp ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x అంటే x మైనస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 y మైనస్ మైనస్ 5 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 3 స్క్వేర్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 స్క్వేర్. కానీ మనకి AP ఈక్వల్ టు BP కదా, ఈక్వల్ చేద్దాం. బట్ AP ఈక్వల్ టు BP మనకి AP ఎంత వచ్చింది x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు
నెక్స్ట్ బీపీ ఎంత వచ్చింది x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్ square root gets cancelled, square root gets cancelled. That implies x plus 2 whole square plus y minus 8 whole square equal to x plus 3 whole square plus y plus 5 whole square. ఇది a plus b whole square ఫామ్ లో ఉంది. ఎక్స్పాండ్ చేస్తే a square plus 2ab plus b square. అలాగే ఇది a minus b whole square ఫామ్ లో ఉంది. అంటే a square అంటే y square minus 2ab plus b square. అలాగే ఇది కూడా a plus b whole square సేమ్ ఎక్స్పాండ్ చేస్తే x square plus 2 into x into 3 plus 3 square. అట్లా ఇది కూడా a plus b whole square కదా y square plus 2 into y into 5 plus 5 square. సింప్లిఫై చేసినట్లయితే x స్క్వేర్ ప్లస్ 2 2s are 4x 2 స్క్వేర్ చేస్తే 4. అలాగే y స్క్వేర్ 2 8s are 16y ప్లస్ 8 8s are 64 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2 3s are 6x ప్లస్ 9 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 5s are 10y ప్లస్ 25. ఓకే, మనకి బోత్ సైడ్స్ x స్క్వేర్ ఉంది, గెట్స్ క్యాన్సిల్. అంటే బోత్ సైడ్స్ y స్క్వేర్ ఉంది, గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏం మిగిలింది, మనకి 4x ఉంది, అలాగే మైనస్ 16y ఉంది, ప్లస్ అలాగే నెంబర్స్ 4 ప్లస్ 64 68 అవుతుంది ఈక్వల్ టు, అలాగే ఇక్కడ 6x ఉంది, అలాగే 10y ఉంది, ప్లస్ 9 ప్లస్ 25 ఏమవుతుంది 34 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటి కూడా LHS లో తెచ్చినట్లయితే 4x మైనస్ 16y ప్లస్ 68, 6x ఇక్కడికి వస్తే మైనస్ 6x మైనస్ 10y మైనస్ 34. ఇంకా RHS లో ఏముంటుంది 0 ఉంటుంది. ఇప్పుడు లైక్ టర్మ్స్ ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయాలి. ఇక్కడ 4x మైనస్ 6x లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2x అవుతుంది. 16y మైనస్ 10y యాడ్ చేస్తే మైనస్ 26y అవుతుంది. ప్లస్ 68 మైనస్ 34 యాడ్ చేస్తే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 34 ఈక్వల్ టు 0. అన్నిట్లోని 2 టేబుల్ పోతుంది కదా, కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 కామన్ తీసాను అనుకోండి. ఇక్కడ అప్పుడు ఏముంటుంది, ఇక్కడ x ప్లస్ మైనస్ కామన్ తీసాను కాబట్టి ప్లస్ 26 లో 2 టేబుల్ ఎంత అయిపోతుంది 13y. నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీసినప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది కదా, 34 లో 2 టేబుల్ 17 టైమ్స్ కట్ అవుతుంది ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSకి వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 0 అయిపోతుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా, అంటే x ప్లస్ 13y మైనస్ 17 ఈక్వల్ టు 0. ఇదే కదా మనకు కావాల్సిన రిలేషన్, xy లో రిలేషన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ minus 4, 6 divide the line segment joining the points A minus 6, 10 and B 3, minus 8. Okay, ఇక్కడ ఈ A అండ్ B అనే పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని ఈ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటారు. దానికి తెలియదు కాబట్టి m/n అనుకుందాం. లెట్ minus 4, 6 divides AB in the ratio m1:m2. ఆ రేషియో తెలియదు కాబట్టి ఫార్ములాలో మనకి m1 m2 వాడుతున్నాం కాబట్టి m1:m2 అనుకుందాం. అంటే సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంట, -4, 6 అనేది
ఎంతకి ఈక్వల్ అవుతుంది? సెక్షన్ ఫార్ములా ఏంటి మనకి? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1/2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అవుతుంది అన్నమాట. ఇందులో ఇది అది ఇచ్చిన రెండు పాయింట్స్ ని x1 y1 x2 y2 అనుకున్నట్లయితే అంటే -4, 6 ఈక్వల్ టు m1 ఇంటూ x2 అంటే ఎంత? 3 ప్లస్ m2 ఇంటూ x1 -6 బై m1 ప్లస్ m2 కామా m1 ఇంటూ ఇక్కడ y2 అంటే -8 ప్లస్ m2 ఇంటూ ఇక్కడ y1 అంటే 10 కదా బై m1 ప్లస్ m2. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే -4, 6 ఈక్వల్ టు 3m1 -6m2 అవుతుంది బై m1 ప్లస్ m2 కామా -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2 అవుతుంది. ఇంతకు మించి దీన్ని సింప్లిఫై చేయడం. ఇప్పుడు 2 పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందులో x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే మనకి -4 ఈజ్ ఈక్వల్ టు 3m1 -6m2 బై m1 ప్లస్ m2 అవుతుంది. అట్లాగే మనకి 6 ఈక్వల్ టు -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2 అవుతుంది. ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది కదండి. దట్ ఎంప్లాయిస్ -4 ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది ఈక్వల్ టు 3m1 -6m2 అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి సింప్లిఫై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు -4 తో మల్టిప్లై చేస్తే -4 ఇంటూ m1 -4m1 మైనస్ ఇంటూ ప్లస్ -4m2 ఈక్వల్ టు 3m1 -6m2. m1 టర్మ్స్ అన్నిటిని LHS లోకి, m2 టర్మ్స్ అన్నిటిని RH లోకి తీసుకెళ్ళినట్లయితే -4m1 ఈ 3m1 LHS లోకి వస్తే -3m1 ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ -6m2 ఉంది. ఈ -4m2 RHS లోకి వెళ్తే +4m2 అవుతుంది అన్నమాట. ఒకే సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం కదా, అంటే -7m1 అవుతుంది. ఇక్కడ ఒకటి మైనస్ తో ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, -2m2 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి కట్ చేస్తాం, అంటే 7m1 ఈక్వల్ టు 2m2 అవుతుంది. ఈ m2 ని LHS లోకి 7 RHS లోకి తీసుకెళ్ళినట్లయితే m1/m2 అవుతుంది, అలాగే 2/7 అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ m1 is to m2 ఈక్వల్ టు 2:7 అవుతుంది అన్నమాట. అంటే మనం ఏం రాయించినట్టు therefore -4, 6 divides AB in the ratio 2:7 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ whose vertices are 3, -5, -7, 4 and 10, -2. ఓకే, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే 3, -5, -7, 4, 10, -2 అని ఇచ్చారు. వీటిని x1 y1, x2 y2, x3 y3 అనుకున్నట్లయితే మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? సెంట్రాయిడ్ దీన్ని G అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అవుతుంది. ఓకే, ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే therefore G ఈక్వల్ టు అంటే 3 ప్లస్ -7 ప్లస్ 10/3 నెక్స్ట్ -5 ప్లస్ 4 ప్లస్ -2/3 అవుతుంది. సేమ్ సైన్ ఉన్నది యాడ్ చేస్తే ఇక్కడ 3, 10 ప్లస్ రెండు యాడ్ చేస్తే 13, నెగిటివ్ నెంబర్ ఒకటి ఉంది /3. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి, -2 -5 యాడ్ చేస్తే -7 ప్లస్ 4/3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, 13 లో 7 మైనస్ చేస్తే 6 అవుతుంది కదా, 6/3
ఇక్కడ కూడా డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. సబ్ట్రాక్ట్ చేస్తే -3/3 అవుతుంది. 3 టేబుల్ 6 లో 2 times, 3 టేబుల్ 3 లో 1 time అంటే 2, -1. therefore centroid equal to 2, -1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ A where AB is the diameter of a circle whose center is 2, -3 and B 1, 4. ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఉందట. దీని యొక్క డయామీటర్ ఇచ్చారు అన్నమాట. ఏమి ఇచ్చారు? AB అనేది డయామీటర్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో మనకి దీని యొక్క సెంటర్ అంటే మనకి 2, -3 అని ఇచ్చారు. అలాగే B అనే పాయింట్ 1, 4 అని ఇచ్చారు. అయితే A యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. తెలియదు కాబట్టి x, y అనుకున్నాం. లెట్ A x, y. మనకి సెంటర్ అనేది డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. వి నో దట్ centroid of a center of a circle is midpoint of diameter. కాబట్టి ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈక్వల్ టు సెంటర్ అవుతుంది. ఆర్ సెంటర్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ AB అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈక్వల్ టు సెంటర్ ఏమి ఇచ్చారు మనకి 2, -3 అని ఇచ్చారు అన్నమాట. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి x1 + x2/2, y1 + y2/2 ఈక్వల్ టు 2, -3. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ x1 అంటే x + 1, x + 1/2 అంటే y + 4/2 ఈక్వల్ టు 2, -3. ఇప్పుడు 2 పాయింట్స్ ఈక్వల్ ఉన్నప్పుడు అందులో కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే దట్ ఇంప్లైజ్ x + 1/2 ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? 2 కి సమానం అవుతుంది. అండ్ y + 4/2 ఈక్వల్ టు -3 కి ఈక్వల్ అవుతుంది. వీటిని సింప్లిఫై చేస్తే x + 1 ఈక్వల్ టు 2, 2s are 4 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 4 - 1 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 4 - 1 3 అవుతుంది. అట్లాగే y + 4 ఈక్వల్ టు 2, 3s are 6 అంటే -6 అవుతుంది. y ఈక్వల్ టు -6 + 4 RH కి వెళ్తే -4 అవుతుంది. అంటే y ఈక్వల్ టు -10 అవుతుంది. therefore ఇక్కడ A ఈక్వల్ టు 3, -10 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ if the distance between the 2 points x, 7 and 1, 15 is 10, find x. అరే వీటిని AB అనుకుందాం. లెట్ A x, 7 B 1, 15. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే A కి B కి ఉన్న డిస్టెన్స్ 10 యూనిట్స్ అంట. అంటే AB ఈక్వల్ టు 10 యూనిట్స్. అంటే A కి B కి మధ్య ఉన్న డిస్టెన్స్ అన్నమాట. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 అన్నమాట. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 - x ఆర్ x - 1 అని రాసినా పర్లేదు. హోల్ స్క్వేర్ ప్లస్ 15 - 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయలేం కదా. 1 - x హోల్ స్క్వేర్ అంటాం. ప్లస్ 15 లో 7 మైనస్ చేస్తే 8 స్క్వేర్ ఈక్వల్ టు 10. దట్ ఇంప్లైజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x, సారీ 1 మైనస్ కదా, 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 8 8s are 64 ఈక్వల్ టు 10 అవుతుంది. దీన్ని ఇంతకు మించి సింప్లిఫై చేయలేం కాబట్టి మనకి స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x హోల్ స్క్వేర్
ప్లస్ 64 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుంది అంటే ఏం మిగులుతుంది మనకి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఈక్వల్ టు 100 అవుతుంది. ఈ 64 మనం RH లో తీసుకెళ్తే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 64 అవుతుంది. దట్ ఇంప్లైస్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్క్వేర్ ని RH లో తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది అంటే 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 36 వాల్యూ ఏమవచ్చు ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ 6 ఇంప్లైజ్ ఈ 1 మైనస్ ఎక్స్ వాల్యూ ప్లస్ 6 అయినా కావచ్చు ఆర్ మైనస్ 6 అయినా కావచ్చు అన్నమాట. దీని నుంచి ఈ 1 ని RH లో తీసుకెళ్తే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ 1 అవుతుంది అంటే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. మైనస్ తో బోత్ సైడ్స్ ఇంటూ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 అవ్వచ్చు అనమాట. ఆర్ ఇక్కడ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 6 మైనస్ 1 అవుతుంది అంటే మైనస్ 6 ఈక్వల్ టు మైనస్ 7 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 7 కావచ్చు. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ మైనస్ 5 ఆర్ 7 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A 2, 3 అండ్ B 4, 5. ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ AB ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 5 మైనస్ 3 బై 4 మైనస్ 2. 5 మైనస్ 3 అంటే 2 బై 2. 2 లో 2 1 టైం పోతుంది అంటే 1. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ A 0, sin theta అండ్ B cos theta, 0. ఇవి మనకి ట్రిగ్నోమెట్రీతో లింక్ చేసి అడగొచ్చు అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ముఖ్యంగా. ఓకే, 19th క్వశ్చన్ కి ఆన్సర్ రాద్దాం. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. ఏంటవి A 0, sin theta అండ్ B cos theta, 0 అన్నమాట. ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. దేర్ఫోర్ AB ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే cos theta మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ అంటే 0 మైనస్ y1 అంటే sin theta హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ cos theta లో 0 మైనస్ చేస్తే cos theta నే వస్తుంది కదా cos theta స్క్వేర్. మరి 0 మైనస్ sin theta అంటే మైనస్ sin theta స్క్వేర్. స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుంది cos స్క్వేర్ theta అవుతుంది. అలాగే ఇది కూడా స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అయిపోయి sin స్క్వేర్ theta అవుతుంది అనమాట. మనం ఒక ఐడెంటిటీ నేర్చుకుంటాం ట్రిగ్నోమెట్రీలో sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1 కదా. అంటే దీని ప్లేస్ లో 1 రాయొచ్చు అనమాట. సిన్స్ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1. 1 కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది 1 ప్లస్ ఆర్ మైనస్ 1 అని రాయొచ్చు అనమాట. డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం యూనిట్. ఓకే, నెక్స్ట్ 20th వన్. Find the coordinates of the midpoint of the line joining points sin square theta, tan square theta and cos square theta, minus secant square theta. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. ఏంటి sin square theta, tan square theta and cos square theta minus secant square theta. వీటికి మిడ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది x1 by 1 x2 by 2 అనుకున్నట్లయితే మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మిడ్ పాయింట్ ఈక్వల్ టు ఫార్ములా x1 ప్లస్ x2 by 2,
y1 ప్లస్ y2 బై 2. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే sin స్క్వేర్ థీటా ప్లస్ x2 అంటే cos స్క్వేర్ థీటా బై 2 కామా ఇక్కడ tan స్క్వేర్ థీటా ప్లస్ మైనస్ సీకంట్ స్క్వేర్ థీటా బై 2. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వాల్యూ ఇప్పుడే 1 అని చెప్పుకున్నాం అంటే 1/2 కామా ఇక్కడ మనకి tan స్క్వేర్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సీకంట్ స్క్వేర్ థీటా. యాక్చువల్గా మనకి సీకంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ 1 కానీ ఇక్కడ tan స్క్వేర్ మైనస్ సీకంట్ స్క్వేర్ వచ్చింది కాబట్టి -1 అవుతుంది అనమాట. మైనస్ కామన్ తీస్తే ఇది సీకంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఫామ్ లోకి మారుతుంది కాబట్టి -1/2 ఇది మనకి మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.